హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో విజయ్ యాంటోనీ నటించినటువంటి ఒక మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే శక్తి తిరుమగన్, అంటే తెలుగులో భద్రకాళి అనే మూవీతో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్, నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 1989లో ఒక ఆశ్రమంలో పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి అనుమానాస్పదమైన స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. దాంతో పోలీసులు ఆశ్రమం దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి ఇది ఆత్మహత్యలా లేదు, ఎవరో తనని బలవంతంగా చంపేసినట్లుగా ఉన్నారు అని ఆ కేసుని విచారిస్తూ ఉంటారు. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ కి బాగా డబ్బులు ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ అయినటువంటి అభినయ్ ఫోన్ చేసి ఆ కేసుని ఆత్మహత్యలాగా ఆ కేసుని క్లోజ్ చేసేయి, నీకు ప్రమోషన్ వచ్చేలాగా నేను చేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ అలాగే చేస్తాను సార్, మరి తనకి ఒక పాప పుట్టి ఉంది, ఆ పాపను ఏం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి అభినయ్ మాట్లాడుతూ ఆ పాపను తీసుకుని వెళ్లి డంపింగ్ యార్డ్ లో పడేసేయి, ఈ కేసుని మాత్రం ఆత్మహత్యలాగా కేసుని క్లోజ్ చెయ్యి అని అంటాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ ఆ అభినయ్ చెప్పినట్లుగానే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి కేసుని క్లోజ్ చేసి ఆ అమ్మాయికి పుట్టినటువంటి పాపను తీసుకుని వెళ్లి ఒక డంపింగ్ యార్డ్ లో వేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత డంపింగ్ యార్డ్ లో ఉన్న పాప దగ్గరికి ఆ పాపను చంపడానికి చాలా కుక్కలు వస్తూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో మూవీ టైటిల్ వేస్తారు. కట్ చేస్తే స్టోరీ 2025కి వస్తుంది. చెన్నైలో ఉన్న సెక్రటరియట్ పక్కనే కిట్టు అనే ఒక వ్యక్తి ఒక ఏజెన్సీని స్థాపించి తన దగ్గర చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఈ కిట్టు తన ఏజెన్సీలో పొలిటికల్ గా, లీగల్ గా, ఇల్లీగల్ గా, కోర్టు సమస్యలు ఏ సమస్యలు ఉన్నా సరే తన పలుకుబడిని ఉపయోగించి ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చేస్తూ ఉంటాడు. ఈ కిట్టుకి సెక్రటరియట్ లో ఉన్న అందరి దగ్గర కూడా బాగా పరిచయం ఉండడంతో అన్ని పనులు కూడా చాలా ఈజీగా చేసేస్తూ ఉంటాడు. ఆఖరికి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి అమ్మాయిల్ని కూడా సప్లై చేస్తూ ఉంటాడు. అదేవిధంగా చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసులు కూడా వేరే డిపార్ట్మెంట్ లోకి మారాలి అనుకుంటే తన సహాయమే తీసుకుంటూ ఉంటారు. అంటే కిట్టు ఏ కేసుని తీసుకున్నా ఖచ్చితంగా దానిని సాల్వ్ చేసేస్తూ ఆ పని చేసినందుకు చాలా ఎక్కువ డబ్బులే తీసుకుంటూ తన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా మంచిగా శాలరీస్ ఇస్తూ మంచిగా ఏజెన్సీని రన్ చేస్తూ కోట్లు సంపాదించి ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు 30 సంవత్సరాల క్రితం చూపించినటువంటి ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ అనేటువంటి అభినయ్ని చూపించడం జరుగుతుంది. ఆ అభినయ్ ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తుకి ఎదిగి తన చేతిలో చాలా స్టేట్ల సీఎంలు కూడా, మినిస్టర్లు కూడా తన మాటనే వింటూ ఉంటారు. ఈ అభినయ్ కూడా తన పనుల్ని కిట్టు చేతనే చేయించుకుంటూ కిట్టు మీద చాలా నమ్మకంగా ఉంటాడు. కిట్టుకి అభినయ్ ఇంటికి వెళ్ళడానికి డైరెక్ట్ గా పర్మిషన్ కూడా ఉంటుంది. ఒకరోజు అభినయ్ ఇంట్లో పార్టీ జరుగుతూ ఉండగా కిట్టు అక్కడికి వెళ్ళగా అక్కడికి చాలా మంది రాజకీయ నాయకులు వచ్చి ఏదో రాజకీయాల గురించి చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని చూసినటువంటి కిట్టుకి వీళ్ళందరూ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్నారు అని అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కిట్టు దగ్గరికి డివోర్స్ అయినటువంటి విమల అనే ఒక అమ్మాయి వచ్చి తన బాధల్ని చెప్పుకుని తన దగ్గర పనిలో జాయిన్ అవుతుంది. అలా కిట్టు బ్రోకరింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. ఆ కిట్టుకు ఉన్న ప్రైవేట్ ఆడిటర్ వెంటనే కిట్టుని కలిసి, నువ్వేమో సింగిల్ గా ఉన్నావు, నీకు వచ్చే డబ్బులు మాత్రం కోట్లలో వస్తుంది, వీటిని మేనేజ్ చేసి లెక్కలు వేయడం నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నువ్వు పెళ్లి చేసుకుంటే కొంత ఆస్తి నీ వైఫ్ పేరు మీదకి మార్చేయవచ్చు అని అంటాడు. దాంతో ఆ కిట్టు తన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి విమల అంటే తనకిష్టం ఉండడంతో విమలాని వెంటనే పెళ్లి చేసేసుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజే కిట్టు దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఆడిటర్ కూతురు ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉండగా ఆ అమ్మాయి స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయింది అని తెలుస్తుంది. నిజానికి ఆ అమ్మాయి స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయి ఉండదు. ఆ స్కూల్ ప్రిన్సిపాలే ఆ అమ్మాయిని రూమ్ లోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసి ఆ అమ్మాయి స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయింది అన్నట్లుగా నాటకాన్ని క్రియేట్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కిట్టు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అభినయ్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్, సో నేను తనని డైరెక్ట్ గా ఏమీ చెయ్యలేను, సో అభినవ్కి నేను చాలా నమ్మకంగా ఉంటాను, కాబట్టి నేను ప్రిన్సిపాల్ ని డైరెక్ట్ గా ఏమీ చేయకూడదు, ఇండైరెక్ట్ గానే అతనికి బుద్ధి చెప్పాలి అని, తనకి ఎలా బుద్ధి చెప్పాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు.
అలా కిట్టు బాగా ఆలోచించి తనకు తెలిసినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఒక మైనర్ బాబు నాకు కావాలి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్, నేను ఆ బాబుని తీసుకుని వచ్చినందుకు నాకు 15 లక్షలు ఇవ్వాలి, ఆ బాబుకి మీరు ఎంతైనా ఇచ్చుకోండి అని అంటాడు. దానికి కిట్టు కూడా ఒప్పుకోవడంతో ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే ఒక మైనర్ బాబుని ఆ కిట్టు దగ్గరికి తీసుకుని వచ్చి 15 లక్షలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు కిట్టు వెంటనే ఆ మైనర్ బాబుతో మాట్లాడుతూ, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి, ఆ పని చేసిన దానికి నేను 50 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తాను, నువ్వు మాత్రం ఆ పని చేసి పెట్టాలి. అదేమిటి అంటే, నువ్వు నా కోసం ఒక 7 సంవత్సరాలు జైలుకి వెళ్లాల్సి వస్తుంది, నువ్వు వెంటనే ఈ డబ్బులు తీసుకుని వెళ్లి మీ అమ్మకి ఇచ్చి నేను జైలుకి వెళుతున్నాను అని చెప్పేసి నా దగ్గరికి రా అని చెప్పి ఆ బాబుకి స్కూల్ యూనిఫామ్ వేసి ఎక్కడైతే ఆడిటర్ కూతురు చనిపోయిందో ఆ ప్రిన్సిపాల్ రూమ్ లోకి తనకి పంపిస్తాడు. దాంతో ఆ బాబు డైరెక్ట్ గా ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్లి నన్ను ఆశీర్వదించండి అని వంగి వెంటనే ఆ ప్రిన్సిపాల్ మర్మాంగాన్ని కట్ చేసి అతి కిరాతకంగా ప్రిన్సిపాల్ ని చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కిట్టు మరియు తన ఆడిటర్ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ విధంగా కిట్టు తన ఏజెన్సీ ద్వారా కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. కానీ ఆ కోట్ల రూపాయల్ని ఎక్కడ దాచిపెట్టాడు అన్న విషయం మాత్రం ఇక్కడ మనకు క్లారిటీగా చూపించరు. ఆ తర్వాత ఒకరోజు కిట్టు దగ్గరికి ఒక మహిళా ఎంపీ దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నటువంటి మూర్తి వచ్చి మాట్లాడుతూ, ఆ ఎంపీ నన్ను చాలా నీచంగా మాట్లాడుతుంది, ఆ ఎంపీకి దగ్గరలో ఒక 30 ఎకరాల స్థలం ఉంది, ఆ స్థలాన్ని అమ్మితే 40 కోట్లు వస్తుంది, జపాన్ కంపెనీ వాళ్ళకి ఆ స్థలాన్ని ఎంపీ గారు 800 కోట్ల రూపాయలకి అమ్మాలని చూస్తుంది, నువ్వు ఆ స్థలాన్ని నా పేరు మీదకి వచ్చేలాగా చేస్తే నీకు కమిషన్ గా నేను 200 కోట్ల రూపాయలు ఇస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న కిట్టు ఆ ఎంపీ ప్రతి విషయాన్ని కూడా బిజినెస్ మ్యాన్ అయినటువంటి అభినయ్ని సంప్రదించకుండా ఏదీ చెయ్యదు, దీన్ని నేను డైరెక్ట్ గా చెయ్యలేను అని వెంటనే తను బాగా ప్లాన్ చేసి తన వైఫ్ అయినటువంటి విమలాని తీసుకుని ఎక్స్ ఎమ్మెల్యే దగ్గరికి భోజనానికి వెళ్లి, నువ్వు ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో నీ పేరు బాగా పడిపోతుంది, తిరిగి మళ్ళీ నువ్వు పుంజుకోవాలి, దానికి నా దగ్గర ఒక ఉపాయం కూడా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఒక 30 ఎకరాలని జపాన్ కంపెనీ వాళ్ళకి 800 కోట్ల రూపాయలకి అమ్మాలని చూస్తుంది, ఇక్కడికి జపాన్ కంపెనీ వాళ్ళు వస్తే కాలుష్యం అవుతుంది అని చెప్పి నువ్వు రెచ్చగొట్టాలి అని చెప్తాడు. ఆ విధంగా కిట్టు ఆ ఎక్స్ ఎమ్మెల్యేని బాగా రెచ్చగొట్టి వెళ్లిపోతాడు. దాంతో ఆ తర్వాత రోజు ఎక్స్ ఎమ్మెల్యే చాలా ధర్నాలు చేస్తూ ఇక్కడికి ఆ జపాన్ కంపెనీ రాకూడదు, ఇక్కడికి జపాన్ కంపెనీ వస్తే చాలా కాలుష్యం అవుతుంది అని గొడవలు చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి లేడీ ఎంపీ వెంటనే బిజినెస్ మ్యాన్ అయినటువంటి అభినయ్ దగ్గరికి వెళ్లి ఇక్కడికి జపాన్ కంపెనీ రాబోతున్న విషయం అతనికి ఎలా తెలిసిపోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అభినయ్ మాట్లాడుతూ, ఆ 30 ఎకరాల పొలం నీ మీద ఉంటేనే కదా ప్రాబ్లం వచ్చేది, నీకు బాగా నమ్మకస్తుడైనటువంటి నీ పిఏ మూర్తి పేరు మీదకి ఆ ఆస్తి మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసాయి. మరొక విషయం ఏమిటి అంటే, ఇక్కడికి జపాన్ కంపెనీ రాదు అని నువ్వే బహిరంగంగా అందరికీ కూడా చెప్పాలి, అప్పుడే ప్రజల్లో నీకు మంచి పేరు కూడా వస్తుంది అని అంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఆ మహిళా ఎంపీ తన పేరు మీద ఉన్నటువంటి ఆ 30 ఎకరాలని కూడా తన పిఏ అయినటువంటి మూర్తి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మూర్తి వెంటనే డైరెక్ట్ గా కిట్టు దగ్గరికి వెళ్లి వాళ్ళ డీల్ ప్రకారం కిట్టుకు 200 కోట్ల రూపాయలు ఇచ్చి వెళ్లిపోతాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, ఆ మూర్తికి ఇక్కడికి ఆ జపాన్ కంపెనీ రావడం లేదు అన్న విషయం మాత్రం మూర్తికి తెలిసి ఉండదు. అయితే ఆ తర్వాత మూర్తికి అక్కడ జపాన్ కంపెనీ రావడం లేదు అని, ఆ ల్యాండ్ ప్రెజెంట్ వాల్యూ 40 కోట్లు మాత్రమే అని తెలుస్తుంది. దాంతో అనవసరంగా 200 కోట్లు ఆ కిట్టుకు ఇచ్చేసామని మూర్తి వెంటనే కిట్టు దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పడంతో కిట్టు వెంటనే ఆ మూర్తిని చూసి, సార్ నేను ఈ బిజినెస్ ని ఒక లాయల్ గా చేస్తున్నాను, మీకు నష్టం వచ్చేది ఏది కూడా నేను చెయ్యను, వెంటనే మీ డబ్బుల్ని మీరు రిటర్న్ తీసుకోండి అని చెప్పి అతని డబ్బులు తిరిగి మూర్తికి ఇచ్చేస్తాడు. అదే సమయంలో ఒక లాయర్ ద్వారా కిట్టు గురించి మొత్తం ఆ బిజినెస్ మ్యాన్ అయినటువంటి అభినయ్ కి తెలుస్తుంది. దాంతో అభినయ్ ఒక ఏజెన్సీని నడుపుతున్న వ్యక్తి ఇంత పెద్ద డీలింగ్స్ ని ఎలా చేయగలుగుతున్నాడు అని ఆలోచిస్తూ ఆ కిట్టు గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ క్రమంలో అభినయ్కి కిట్టు గురించి చాలా విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి తన చెల్లి హస్బెండ్ ని కూడా తనే చంపించాడు అని ఆ అభినయ్కి తెలుస్తుంది. తను తన ఏజెన్సీ బ్రోకరింగ్ ద్వారా చాలా కోట్ల రూపాయల్ని సంపాదించాడు అని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి అభినవ్ వెంటనే నార్త్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ ని రప్పించి ఈ కిట్టు గురించి పూర్తి ఎంక్వైరీ చేయండి, అతను ఇప్పటి వరకు ఎంత సంపాదించాడో ఆ లెక్కలు కూడా నాకు కావాలి అని అంటాడు. దాంతో టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెంటనే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఆ కిట్టు ఇప్పటికి దాదాపు 6,000 కోట్ల రూపాయల పైనే సంపాదించాడు అని ఒక నివేదికని సమర్పిస్తారు. దాంతో పోలీస్ ఆఫీసర్ ఇలాంటి వ్యక్తి బయట సొసైటీలో ఉండడం చాలా ప్రమాదకరం, అతను అరెస్ట్ చేయాలి అని డిసైడ్ అవుతూ ఉంటాడు.
అయితే ఈ విషయం తెలుసుకున్న కిట్టు వెంటనే తన వైఫ్ ని మరియు తనకు కావలసిన వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి దూరంగా పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని ఆ కిట్టుని కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకుని తనని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. నువ్వు ఇప్పటి వరకు సంపాదించిన డబ్బులు మొత్తం ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటారు. కానీ ఆ కిట్టు మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి బిజినెస్ మ్యాన్ అయినటువంటి అభినయ్ వచ్చి మాట్లాడుతూ ఏంటి నువ్వు కూడా నాలాగా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నావా, అది నీ వల్ల కాదు అంటూ చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ వెంటనే అభినయ్ వెంటనే కిట్టు మొహాన్ని చూస్తూ నువ్వెవరో కూడా నాకు తెలిసిపోయింది, 30 సంవత్సరాల క్రితం ఆశ్రమంలో చనిపోయినటువంటి ఆ అమ్మాయి కొడుకువే కదా అని అంటాడు. అయితే నిజానికి 30 years క్రితమే ఆశ్రమంలో ఒక అమ్మాయి చనిపోయిన సమయంలో ఆ అమ్మాయి పాపను తీసుకుని వెళ్ళి డంపింగ్ యార్డ్లో పెట్టేశారు అని చెప్పుకున్నాం కదా. నిజానికి అక్కడ ఆ అమ్మాయికి ఉన్నదే పాప కాదు, బాబే అయి ఉంటాడు. ఆ బాబే ప్రెజెంట్ పెరిగి పెద్ద అయ్యి కిట్టుగా మారి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి అభయ్ నీ గురించి నాకు మొత్తం తెలుసు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నన్ను దాటి ఎక్కువ సంపాదించలేవు, అలాగే నన్ను కూడా ఏమీ చేయలేవు, మీ అమ్మ నన్ను చంపమని ఇక్కడికి పంపించిందా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న కిట్టు అవును మా అమ్మ చనిపోయేటప్పుడే నిన్ను మాత్రం మర్చిపోవద్దని చెప్పింది, అందుకే నేను దగ్గరుండి నిన్ను ఫాలో అవుతూ వస్తున్నాను అని అంటాడు. తర్వాత టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆ కిట్టుని కొడుతూ నువ్వు సంపాదించినటువంటి 6,000 కోట్ల రూపాయల్ని ఏం చేశావు అని అడుగుతూ ఉంటారు. కానీ కిట్టు మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా ఉంటాడు. దాంతో వాళ్ళు వెంటనే కిట్టు బ్యాంక్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి తను సంపాదించినటువంటి 6,000 కోట్ల రూపాయల్లో తను దాదాపు 600 కోట్ల రూపాయల్ని చాలా పేదవాళ్ళకి సహాయం చేశాడని, సహాయం తీసుకున్న వాళ్ళలో చాలా మంది ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు అని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ హెడ్ ఆఫీసర్ వెంటనే కిట్టును చూసి నువ్వు 600 కోట్ల రూపాయల్ని ప్రజలకు ఎందుకు దానంగా ఇచ్చావు, ఇలాంటివన్నీ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు చెయ్యాలి, అలాంటిది నువ్వెందుకు చేస్తున్నావు, అంటే నువ్వు కూడా రాజకీయాల్లోకి రావడం కోసమే ఈ విధంగా చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. అయినప్పటికీ కిట్టు మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా ఉండడంతో ఆ టాస్క్ ఫోర్స్ హెడ్ వెంటనే ఎలాగైనా సరే ఈ కిట్టు గురించి తెలుసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. స్టోరీ 1989కి వెళుతుంది. నిజానికి ఆ ఆశ్రమంలో చనిపోయినటువంటి ఆ అమ్మాయి బాబును తీసుకుని వెళ్లి డంపింగ్ యార్డ్ లో వేసిన తర్వాత ఒక పెద్ద మనిషి వచ్చి తనని తీసుకుని ఇంటికి వెళ్లి ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా ఆ పెద్ద మనిషి కిట్టుని మన కళ్ళ ముందు ఏ అన్యాయం జరిగినా సరే మనం ధైర్యంగా ప్రశ్నించాలి అని మాటలు చెప్పి తనని పెంచి పెద్ద చేసి ఉంటాడు. నిజానికి ఆ పెద్ద మనిషి ఎక్కడైతే కిట్టు మదర్ చనిపోయిందో ఆ ఆశ్రమంలో ఇల్లీగల్ గా బిజినెస్లు జరుగుతున్నాయని, ఆ ఆశ్రమాన్ని క్లోజ్ చేయాలి అని కోర్టులో కేసు వేసి ఉంటాడు. అయితే ఆ ఆశ్రమాన్ని అభినయ్ రన్ చేస్తూ ఉండడంతో తన పలుకుబడిని ఉపయోగించి ఆ కేసును వాయిదా వేయిస్తూ ఉంటాడు. ఆఖరికి ఆశ్రమంలో మన కిట్టు వాళ్ళ అమ్మ చనిపోయినప్పటికీ అది కేవలం ఆత్మహత్య అని తన పలుకుబడిని ఉపయోగించి ఆ కేసుని కూడా క్లోజ్ చేసేసి ఉంటాడు. అప్పటి నుంచి కూడా ఆ పెద్ద మనిషి కిట్టుని పెంచుతూ మీ అమ్మను చంపిన వ్యక్తిని మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఆ బిజినెస్ మ్యాన్ అభినయ్ ఇప్పుడే ఇన్ని తప్పులు చేస్తున్నాడంటే నువ్వు పెద్ద అయ్యే సమయానికి ఎన్ని తప్పులు చేస్తాడని నువ్వే ఊహించుకో, అతనికి సరైన బుద్ధి చెప్పాలి, అతన్ని అంతం చేయడమే నీ ధ్యేయంగా పెట్టుకుని పెరుగు అని తనకి చాలా మాటలు చెప్తూ పెంచుతూ ఉంటాడు. ఆ పెద్ద మనిషి అభినయ్కి వ్యతిరేకంగా ప్రజల్లో ఉద్యమాన్ని తీసుకుని రావాలి, చైతన్యం నింపాలి అని చాలా గోడల మీద చైతన్యవంతమైన వాక్యాల్ని రాస్తూ ఉంటాడు. దాంతో పోలీసులు ఆ పెద్ద మనిషిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్లి చాలా క్రూరంగా అతన్ని కొట్టి చంపేస్తారు. ఆ తర్వాత చెన్నైకి వచ్చినటువంటి కిట్టు నెమ్మదిగా సెక్రటరియేట్ లో టీ ఇచ్చే అబ్బాయిగా పనిలో జాయిన్ అయ్యి ప్రెజెంట్ ఈ స్థాయికి ఎదిగి ఉంటాడు. ఇదంతా కూడా టాస్క్ ఫోర్స్ హెడ్ కనుక్కుంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ టాస్క్ ఫోర్స్ హెడ్ వెంటనే కిట్టును చూసి నువ్వు సంపాదించిన 6,000 కోట్లలో 600 కోట్లని నువ్వు ప్రజలకు ఇచ్చేసావు, మిగిలిన 5,400 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయో చెప్పు అని అడగడంతో కిట్టు కూడా ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి చెప్పేస్తాడు. దాంతో వాళ్ళు వెంటనే కిట్టుకు వ్యతిరేకంగా చాలా సాక్ష్యాల్ని క్రియేట్ చేసి దాదాపు 160 కేసులు అతని మీద ఫైల్ చేసి ప్రతిరోజు కూడా కోర్టుకు వెళ్లేలాగా ప్లాన్ చేస్తారు. అయితే కిట్టు మాత్రం జామీనీలో బయటకు వస్తాడు. కానీ అప్పటికే తన పేరు మొత్తం కూడా చెడిపోయి ప్రజలందరూ కూడా తనని తిట్టుకుంటూ ఉంటారు. దాంతో కిట్టు బాగా ఆలోచిస్తూ కేవలం 3 నెలల్లో నేను సంపాదించుకున్నటువంటి పేరు మొత్తం పోయింది, ఎలాగైనా సరే ఆ బిజినెస్ మ్యాన్ అయినటువంటి అభినయ్కి తెలియకుండానే తనని బాగా దెబ్బ కొట్టాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలా కిట్టు అభినయ్ గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే కిట్టుకి ఈ అభినయ్ చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి అడ్వైజర్ గా ఉన్నాడు. తన త్వరలోనే ఇండియాకి ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నాడు. అదే జరిగితే మన దేశాన్ని 5 సంవత్సరాల్లో అమ్మేసే ప్రమాదం కూడా ఉంది. ఆ అభినయ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ కాకూడదు, అలా కాకుండా మనమే చెయ్యాలి అని కిట్టు ప్లాన్ చేస్తూ ఉంటాడు.
ఆ ప్లాన్ లో భాగంగానే కిట్టు ఫారెన్ లో ఉన్నటువంటి పప్పు అనే ఒక హ్యాకర్ ని రప్పించి ఆ అభినయ్ కంపెనీస్ అన్నిట్లో కూడా ఒక వైరస్ ని ఇన్స్టాల్ చేసి ఆ అభినయ్ కంపెనీలన్నీ కూడా లాస్ అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. మరోపక్క అభినయ్ని ప్రెసిడెంట్ చేయడం కోసం నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చాలా డబ్బుల్ని ఫండింగ్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి కిట్టు ఎవరైతే ఫండింగ్ చేస్తున్నాడో ఆ బిజినెస్ మ్యాన్ కి ఒక కొడుకు ఉన్నాడని, ఆ కొడుక్కి అమ్మాయిల పిచ్చి ఉంది అని ఒక కాల్ సహాయంతో ఆ బిజినెస్ మ్యాన్ కొడుకుని కిడ్నాప్ చేసి వెంటనే ఆ బిజినెస్ మ్యాన్ కి కాల్ చేసి నీ కొడుకు నీకు ప్రాణాలతో కావాలి అంటే ఇక మీదట నువ్వు అభినయ్కి ఎటువంటి ఫండింగ్ చేయకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఆ బిజినెస్ మ్యాన్ కూడా భయపడిపోయి అభినయ్కి ఫండింగ్ ఇవ్వడం కూడా ఆపేస్తాడు. ఆ తర్వాత కిట్టు వెంటనే దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరియు బిజినెస్ మ్యాన్లు దేశంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తారు అని హ్యాకర్ అయినటువంటి పప్పు సహాయంతో డేటా మొత్తం కలెక్ట్ చేసి అది ఆన్లైన్ ద్వారా దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలిసేలాగా చేస్తూ ఉంటాడు. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి కాబోయే ప్రెసిడెంట్ అభినయ్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ నిజాలన్నీ తెలుసుకుని అభినయ్ని ద్వేషిస్తూ ఉంటారు. దాంతో ప్రజలందరూ కూడా అభినయ్ని ద్వేషిస్తూ ఉండడంతో ప్రెసిడెంట్ లిస్ట్ లో నుంచి అభినయ్ పేరుని కూడా తీసేస్తారు. దాంతో అభినయ్ వీటన్నిటికీ కారణం ఆ కిట్టు అని, ఆ కిట్టు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని ఐఐటీలో చదువుకుంటున్నటువంటి 3 టాపర్స్ ని తీసుకుని వచ్చి ఆ కిట్టు ఎక్కడ ఉన్నాడో ట్రేస్ అవుట్ చేసేస్తారు. దాంతో పోలీసులు అందరూ కూడా ఆ లొకేషన్ కి చేరుకుంటారు. కానీ ఎక్కడైతే కిట్టు అండ్ గ్యాంగ్ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి మాత్రం చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కిట్టు దగ్గర దేశంలోనే ఉన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు ఉంటాడు. ఒకవేళ మనం పొరపాటున లోపలికి వెళ్తే ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు చనిపోతాడేమో అని అందరూ కూడా పైనే వెయిట్ చేస్తూ ఉంటారు. టాస్క్ ఫోర్స్ అధికారులు వెంటనే మైక్ లో మాట్లాడుతూ నువ్వు ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు మరియు బిజినెస్ మ్యాన్లు చేస్తున్నటువంటి మోసాలన్నీ కూడా ప్రజలకు చెప్పాలనుకుని చాలా ప్రయత్నాలు చేశావు. కానీ అవేమీ కూడా జనాలు పట్టించుకోరు. ఎందుకంటే ఈ రోజు రాత్రి ఒక ఐపీఎల్ మ్యాచ్ ఉంది. దీంతో పాటు ఒక హీరో హీరోయిన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి కూడా చాలా వైరల్ అవుతుంది. వీటి మధ్యలో జనాలు ఎవరో కూడా ఈ న్యూస్ గురించి పట్టించుకోరు. నువ్వు వాటన్నిటి గురించి మర్చిపోయి మాకు ఆ బిజినెస్ మ్యాన్ కొడుకుని అప్పగించు, నిన్ను ఎలాగైనా ఈ దేశంలో నుంచి బయటికి పంపించేస్తామని అంటూ ఉంటారు. అప్పుడు కిట్టు వెంటనే ఒక డిమాండ్ పెడతాడు. అదేమిటి అంటే బిజినెస్ మ్యాన్ అయినటువంటి అభినయ్ ఒక్కడే బంకర్ లోకి రావాలి అని ఒక కండిషన్ పెట్టడంతో ఆ బిజినెస్ మ్యాన్ ఒంటరిగా బంకర్ లోకి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి కిట్టు కిడ్నాప్ చేసినటువంటి పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకుని నార్త్ ఇండియాలో ఉన్న ఒక రోడ్డు దగ్గర విడిచిపెట్టేసి ఉంటాడు. మరోపక్క బంకర్ లోకి వచ్చినటువంటి అభినయ్ అక్కడ ఉన్నటువంటి కిట్టును చూసి నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నువ్వు నా గురించి ఎన్ని చెప్పినా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ నమ్మరు, నిజమే నువ్వు చెప్పినవన్నీ కూడా నిజాలే, అవన్నీ కూడా నేనే చేశాను, నేనే కాదు ఈ దేశంలో ఉన్న చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు అందరూ కూడా ఇదే చేస్తూ ఉంటారు. కానీ ఈ సామాన్య ప్రజలు అవేమీ కూడా గ్రహించరు. మనం బ్రిటిష్ వాళ్ళనైతే దేశంలో నుంచి తరిమేశాం, కానీ మా కార్పొరేట్ వాళ్ళకి ఇప్పటికీ ఈ దేశంలో ఉన్న ప్రజలు బానిసలుగానే బ్రతుకుతున్నారు. నీకు అర్థమవుతుందా? మన దేశంలో ఇప్పటికి కూడా ఏ పేస్ట్ వాడాలి, ఏం తినాలి, ఏం తాగాలి అని కూడా మొత్తం మేమే డిసైడ్ చేస్తూ ఉంటాం. ఈ దేశంలో ఉన్న ప్రజలు ప్రశ్నించినంత వరకు మా బిజినెస్ బాగానే నడుస్తూ ఉంటాయి, మమ్మల్ని ఎవరో కూడా ఏమీ చేయలేరు అని చాలా వెటకారంగా పొగరుతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ అభినయ్ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా లైవ్ లో దేశంలో ఉన్న ప్రజలందరూ చూసేలాగా లైవ్ టెలికాస్ట్ ని ప్రిపేర్ చేసి ఉంటాడు కిట్టు. వెంటనే తన మదర్ ని చంపినందుకు కిట్టు పగ తీర్చుకోవాలి అని అభినయ్ని నరికి చంపేస్తాడు. బయట ఉన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళకి లోపల బిజినెస్ మ్యాన్ అయినటువంటి అభినయ్ని చంపేశారు అని తెలుసుకుని వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళగా అక్కడ నిజానికి కిట్టు ఉండడు. అప్పటికే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయి ఉంటాడు. మరోపక్క కిట్టు వైఫ్ అయినటువంటి విమల ఒక మగ బిడ్డకి జన్మనిస్తుంది. ఆ తర్వాత కిట్టు తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కూడా పేదవాళ్ళకి ఖర్చు చేసి తను వెంటనే విదేశాలకు వెళ్లిపోయి ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కిట్టు బిట్ కాయిన్స్ రూపంలో చాలా ఎక్కువ డబ్బుల్ని సంపాదిస్తూ పేద ప్రజలకి పంపిస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. డస్ట్బిన్ లో చెత్త వేస్తే అంత ప్రమాదమా? శశికుమార్ పెద్ద కొడుకు నీతో ఎందుకు ఎప్పుడు అంత కోపంగా ఉన్నాడు? అసలు శశికుమార్ ఫ్యామిలీ ఎందుకు శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చింది? మామ పెట్టిన శాపం వల్లనే తన వైఫ్ చనిపోయిందా? అసలు శశి కొడుకు శ్రీలంకలో ఏం చేశాడు? వీటన్నిటికీ సమాధానం తెలియాలి అనుకుంటే మీరు తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి టూరిస్ట్ ఫ్యామిలీని చూడాల్సిందే. ఈ తమిళ్ ఫీల్ గుడ్ మూవీ స్టోరీని వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.